లక్ష్మణ్ బాపూజీ జీవితం అంత సాదాసీదా జీవితం ఏం కాదు. ఒక సాధారణ చేనేత అంటే పద్మశాలి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి రాష్ట్ర మంత్రిగా అలాగే స్పీకర్ స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన భువనగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అప్పుడు భువనగిరి నియోజకవర్గం కాదు, చిన్నకొండూరు నియోజకవర్గం అనేవాళ్ళు. చిన్నకొండూరు అనేటువంటి ఊరు ఉంటుండే, ఆ ఊరు పేరున నియోజకవర్గం ఉండేది. చిన్నకొండూరు నియోజకవర్గం నుంచి ఆయన 2 సార్లు గెలవడం జరిగింది. అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండు అంటే ఆ రోజే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గుర్తించింది ఏంటంటే ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో పద్మశాలీలు ఎక్కువ మోతాదులో వాళ్ళ ఓట్లు ఉన్నాయనేటువంటి విషయం, పోచంపల్లి ఈ ప్రాంతం ఇదంతా తీసుకుంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయనేటువంటి విషయంతో ఆయన ఇక్కడికి మైగ్రేట్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచే పోటీ చేసి ఇక్కడి నుంచే మంత్రి పదవులు పొంది ఇక్కడనే పదవులను త్యాగం చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. సో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించినటువంటి భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఒక ముఖ చిత్రాన్ని ఇవాళ బీసీలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓసీలు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది ఒకసారి లెక్కలు తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా భువనగిరి నియోజకవర్గం ఇలా, ఎందుకంటే వాస్తవానికి ఇలా కోదాడ చెప్పుకోవాలనుకున్నాం, కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉంది కాబట్టి ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి భువనగిరి చూస్తా ఉన్నాం. సో హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 2,01,681 మంది ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఏడా భువనగిరి కాన్స్టిట్యున్సీలో 2,01,681 మంది ఓటర్లు ఇక్కడ భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అందులో ఎన్నిసార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి ఈ భువనగిరి నియోజకవర్గానికంటే 18 సార్లు ఎలక్షన్ జరిగినాయి. 18 సార్లు ఎలక్షన్లు జరిగితే అందులో 16 సార్లు రెడ్డిలు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, 2 సార్లు మాత్రం బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు. ద ఎమ్మెల్యేస్ ఫ్రమ్ బీసీ కేటగిరీ హూ గాట్ ఎలక్టెడ్ ఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పార్టీ నుంచి 1967 అండ్ 1972లో ఎన్నిక కాబడ్డాడు. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ద బీసీ కేటగిరీ. హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇన్ 1942 and also in Telangana armed struggle in 1947-48. In the year 1952, in the first election of Hyderabad state, he got elected from Asifabad constituency. In 1957, the Asifabad constituency got reserved to SC, and he later got shifted to Chinnakoduru, Bhonagiri constituency. He worked as a minister as well as a speaker in 1987. When Rajiv Gandhi did not support the Mandal Commission, Bapuji resigned from the Congress party. He is the first person to resign to his ministry post during 1969 Telangana movement. He is also only person who have participated in Indian freedom struggle, Telangana armed struggle, Saida Poratam, Mulki movement in 1952, Telangana movement in 1969, and later Telangana movement in 2001 to 2014. He sacrificed his whole life for separate Telangana state, backward classes and Padmashalis. సో ఇది కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి బ్రీఫ్ గా చెప్పాలంటే ఆయన ఏం చేసిండు అనేది ఇక్కడ చూడొచ్చు. ఆయన స్వాతంత్ర పోరాటంలో ఉన్నాడు, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఉన్నాడు, తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాడు, మలిదశ తెలంగాణ పోరాటంలో ఉన్నాడు, తొలి దశ పోరాటంలో ఉన్నాడు. ఇన్ని పోరాటాల్లో ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటిసారిగా 1957లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిండు. ఆ తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గం షెడ్యూల్ క్యాస్ట్ కు రిజర్వ్ కావడం తోటి చిన్నకొండూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇది భువనగిరి నియోజకవర్గంలో ఉంటున్నటువంటి గ్రామం. సో ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచిన తర్వాత మినిస్ట్రీ పదవికి కూడా హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రిజైన్ హీస్ మినిస్ట్రీ పోస్ట్ డ్యూరింగ్ 1969. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం కోసం మినిస్ట్రీని వదులుకున్న ఏకైక మనిషి, ఏకైక బిడ్డ. అప్పట్లో 69లోనే మినిస్ట్రీ పోస్ట్ ను ఇట్లా కొట్టిపారేసిండు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ తెలంగాణ పోరాటం నుంచి మలిదశ పోరాటం 2001 నుంచి 2014 వరకు జీవితాన్ని సాక్రిఫైస్ చేసేసిండు. ఆఖరికి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని పెడితే, తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీని పెడితే, ఆ పార్టీకి ఉండేందుకు జాగ లేకపోతే తన ఇంటిని, జలసౌదాలో ఉన్నటువంటి తన ఇంటిని టిఆర్ఎస్ పార్టీ కోసం, ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు
పద్మశాలి ముద్దుబిడ్డ బీసీల ఆరాధ్య దైవం కొండా లక్ష్మణ్ బాపూజీ. బీసీల కోసం కూడా సాక్రిఫై చేసి బీసీల కోసం కూడా ఇక్కడ మండల్ కమిషన్ రిపోర్ట్ ను రాజీవ్ గాంధీ పక్కన పెట్టి దాన్ని సపోర్ట్ చేయలేదు అనేటువంటి నిరసనను ఆయన వ్యక్తం చేయడం జరిగింది గతంలో. అయితే మండల్ కమిషన్ రిపోర్ట్ ను వాస్తవానికి అప్పటికే బీజేపీ విపి సింగ్ గవర్నమెంట్ కు మద్దతు ఉపసంహరించి ఆయన ప్రభుత్వాన్ని గులగొట్టే ప్రయత్నం చేసింది ఈ రిపోర్ట్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి టైంకి. సరే, ఇదంతా చరిత్ర అయినప్పటికీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇవాళ మలిదశ ఉద్యమం దాకా ఉండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చూసినటువంటి బిడ్డ. ఆయన చనిపోవడం బాధాకరం, ఆయన ఈ మధ్యలో లేకపోవడం. సో ఆ రోజే బీసీల ప్రాధాన్యత గురించి మాట్లాడినటువంటి 1960-70లోనే మాట్లాడినటువంటి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. As per the demography of Bongir constituency, number of BC voters approximately only Bongir నియోజకవర్గంలో BC ఓటర్లు ఎంతమంది అంటే 163 మంది బీసీలే. 163 మంది బీసీలే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఏది ఓటర్లుగా అంటే ఎంతమంది ఉన్నారు? భువనగిరి నియోజకవర్గం మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే 2,01,681 అయితే అందులో ఓన్లీ బీసీలే 1,27,059 మంది ఉన్నారు. 1,27,059 మంది ఓన్లీ బీసీలే ఉన్నారు. ఇక ఇక్కడ ఎంత అంటే బీసీలు ఇంత పెద్ద మెజారిటీ పాపులేషన్ అయినప్పటికీ కూడా ఓసీలు 16 సార్లు గెలవగలిగారు. అంటే రెడ్లు 16 సార్లు గెలిచారు బీసీల ఓట్లతోటి. యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ భువనగిరి కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 9.4. మొత్తం భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓసీ ఓటర్లు ఎంత అంటే ఎవరు అందరు ఓసీలు కలిపి ఫార్వర్డ్ క్యాస్ట్ వైశ్యులు, రెడ్డిలు, తర్వాత బ్రాహ్మణులు, వెలమ్మలు అందరు కలిపి 18,958 మంది వీళ్ళున్నారు. బీసీలు 1,27,059 మంది ఉన్నారు. జస్ట్ బీసీలు వేసుకుంటే 27,000 ఓట్లు మిగులుతాయి. బీసీలకు వేసుకున్నా ఇంక 27,000 ఓట్లు మిగులుతాయి. ఈ మీది 27,000 ఓట్లు కూడా దీన్ని ఓడగొడతాయి. మళ్ళీ అంత జనాభా బీసీలకు ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇక ఇది ఇట్లుంటే జెడ్పీటీసీల విషయానికి వద్దాం. ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో 4 జెడ్పీటీసీలు ఉన్నారు. 1 భువనగిరి, 2ది బీబీ నగర్, 3 భూదాన్ పోచంపల్లి, 4 వలిగొండ. ఈ 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీలు ఎవరు ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. భువనగిరి బీసీ రిజర్వ్డ్ అయింది కాబట్టి కుర్మ ఆయనకి ఇచ్చేసారు. బీసీ రిజర్వ్డ్ ఇంకోళ్ళు పోటీ చేయడానికి లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ లేకపోతే రెడ్డిస్ కానీ ఎవరు పోటీ చేయడానికి లేదు. ఇది బీసీ కోసం కేటాయించింది కాబట్టి బీసీ కుర్మకు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. ఇక తర్వాత బీబీ నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఇది అన్రిజర్వ్డ్, ఆడ రెడ్డి గారు జెడ్పీటీసీ. భూదాన్ పోచంపల్లి తీసుకుంటే అది అన్రిజర్వ్డ్, అక్కడ రెడ్డి గారు జెడ్పీటీసీ. వలిగొండ తీసుకుంటే అక్కడ అన్రిజర్వ్డ్, అది రెడ్డి గారు జెడ్పీటీసీ. మొత్తం విషయం అంటే 163 మంది ఉన్నటువంటి బీసీలకు రిజర్వ్డ్ సీటు ఒక్కటి దొరికితే ఏది 100కి కేవలం 18,950 మంది ఉన్నటువంటి ఓసీలకు 3 జెడ్పీటీసీలు, 1 ఎమ్మెల్యే. ఇది భువనగిరి ముఖ చిత్రం. భువనగిరిలో వాస్తవానికి యాదవులు, పద్మశాలీలు అధిక సంఖ్యలో ఉండేటువంటి జనాభా ఇక్కడ భువనగిరిలో. గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి మీద అందెల లింగం యాదవ్ అని పోటీ చేసిండు. ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ పోటీ చేస్తే గెలిచిన తర్వాత ఫలితాలు తారుమారైపోయినాయి అనేది అప్పుడు వివాదాస్పదమైనటువంటి అంశం ఉంది. ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి బీసీలను నేను ఒక మాట అడుగుతా ఉన్నా. ఓట్లు మీయే 63%. 100కి 63 అంటే ఇక్కడ కనీసం వీళ్ళు డిపాజిట్లు కూడా రావు. ఏం చేసినా కానీ ఈ 4 జెడ్పీటీసీలకు 4 బీసీలు అలగ్గున కొట్టుకొని పోవచ్చు గాలికి. కాకపోతే ఏంటంటే నీవు అసలైన కీలకమైనటువంటి ఎమ్మెల్యే సీటుని వాళ్ళ చేతిలో పెడుతున్నావు కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చుకుంటూ పోయిండు జెడ్పీటీసీలు. కాబట్టి ఇది జరిగింది కేవలం 2 సార్లు. 1972 అంటే ఇవాళ 2024 దాదాపుగా 50 సంవత్సరాల నుంచి భువనగిరిలో బీసీ ఎమ్మెల్యే లేడు. ఒకవేళ కొండా లక్ష్మణ్ బాపూజీ అక్కడి నుంచి ఇక్కడికి రాకపోతే అది కూడా లేకపోతుండే. ఆ రెండు కూడా లేకపోతుండే. 1972 నుంచి 2024 ఇప్పటి వరకు
అంటే దాదాపు 52 సంవత్సరాలు 52 సంవత్సరాల పాటు భువనగిరి నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే లేడు. మరిగా భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలీలు మీరు ఆలోచించుకోవాలి. వి హనుమంతరావు గారు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు గర్దాస్ బాలయ్యకి ఇప్పించిండు పద్మశాలి బిడ్డకు టికెట్, మీరు ఆయన కోట్లేయకపోతిరి. అందెల లింగం యాదవ్ను పెట్టిరి, ఆయన కోట్లేయకపోతిరి. పోతంశెట్టి వెంకటేశ్వర్ను పెట్టిరి, ఆయన కోట్లేయకపోతిరి. మరి బీసీల కోట్లేయకపోతే రిజల్ట్ గిట్లే ఉంటది. కాబట్టి పద్మశాలీలు ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి పద్మశాలీలు లేదా యాదవులు ఈ భువనగిరి నియోజకవర్గంలో మెజారిటీ పాపులేషన్. అసలు మీ దాంట్లో మీ ఇద్దరు ఓట్లు వేసుకుంటేనే ఎమ్మెల్యే అవుతాడు. ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు వాళ్ళే కేవలం 18,958 మంది ఉంటే ఒక ఎమ్మెల్యే 3 జెడ్పీటీసీలు, 1,27,000 మంది బీసీలు ఉంటే 0 ఎమ్మెల్యే, ఒక జెడ్పీటీసీ, అది రిజర్వ్డ్ కోటాలో దొరికినటువంటి జెడ్పీటీసీ. ఇగో ఇది భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి కథ. సో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉంటే గనక గుండె వలుగుతుండొచ్చు ఇప్పుడు ఈ లెక్కలు చూస్తూ ఉంటే. ఎందుకంటే చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్తా ఉన్నాడు, ఎక్స్రే తీయండి, ఏం జరిగిందో ఈ బీసీలకు అన్యాయం జరిగింది, ఎక్స్రే తీయండి అని చెప్తా ఉన్నాడు. ఎక్స్రే తీస్తే దొరికింది ఇది 1,27,000 మంది బీసీలు భువనగిరిలో ఓటర్ కార్డులు చేతిలో పట్టుకొని ఉండి పరదసాటుకు పోయినాక కూడా మీరు బుర్ర వాడకపోతే. రైట్గా వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు